నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సాధారణ ప్రజలే కాదు, చట్టాన్ని అమలు చేసే జడ్జీలు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హర్యానాలో ఓ మహిళా జడ్జి టిండర్ డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి ఏకంగా 52 లక్షల రూపాయలకు పైగా కోల్పోయిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో మొదలైన పరిచయం ఎలా భారీ మోసంగా మారింది? కోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? ఇప్పుడు చూద్దాం. హర్యానాకు చెందిన ఓ మహిళా జ్యుడిషియల్ ఆఫీసర్ టిండర్ డేటింగ్ యాప్ లో ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్నారు. మొదట స్నేహంగా మొదలైన ఈ పరిచయం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారింది. అదే అవకాశంగా తీసుకున్న నిందితుడు దీపక్ వాట్స్ వివిధ కారణాలు చెబుతూ ఆమె నుంచి డబ్బులు తీసుకోవడం ప్రారంభించాడు. వ్యాపార అవసరాలు, అత్యవసర పరిస్థితులు, వ్యక్తిగత ఇబ్బందులు అంటూ పలుమార్లు డబ్బు అడిగిన అతడికి జడ్జి విడతల వారీగా భారీ మొత్తంలో పంపించారు. ఇలా మొత్తం 52.81 లక్షలు అతడి ఖాతాలోకి వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. అయితే ఈ కేసులో మరో ఆసక్తికర విషయం బయటపడింది. అసలు బాధితురాలు జడ్జి అయినప్పటికీ పోలీసు ఫిర్యాదు మాత్రం ఆమె ఇంట్లో పనిచేసే పని మనిషి పేరుతో నమోదైంది. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు డబ్బులన్నీ జడ్జి ఖాతాల నుంచే బదిలీ అయ్యాయని, పని మనిషికి వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది. కేసును విచారించిన ఢిల్లీ కోర్టు నిందితుడి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. హనీ ట్రాప్ కు గురైనందుకు బాధితురాలికి వ్యక్తిగతంగా ఇబ్బంది ఉండొచ్చని, కానీ దర్యాప్తులో పూర్తి నిజాలు బయటకు రావాల్సిందేనని వ్యాఖ్యానించింది. అంతేకాదు, వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డులు, టెండర్ సంభాషణలు వంటి కీలక డిజిటల్ ఆధారాలను పోలీసులు పూర్తిగా సేకరించలేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో మరింత లోతైన దర్యాప్తు అవసరమని ఆదేశించింది. ఈ ఘటనతో మరోసారి ఆన్లైన్ డేటింగ్ యాప్ల ద్వారా జరిగే హనీ ట్రాప్ మోసాలపై చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను పూర్తిగా నమ్మడం, పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ కేసు మరోసారి గుర్తు చేసింది.